నమస్తే న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. మహబూబాబాద్ జిల్లాలో ఇప్పుడు ఒకటే ప్రశ్న దద్దరిల్లుతుంది. అది క్రషర్ మిల్లా లేక ప్రజల ప్రాణాలను గాలి కొదిలేసే బాంబుల క్వారీనా? మంచినీళ్ళు కొనలేదు మేడం, మాకు తాగే నీళ్ళు అయ్యే తినే నీళ్ళు అయ్యే ఎంత బాగుంటుందో జబ్బులు వస్తున్నాయి మేడం. వాసన బలమాక కూడా స్టంప్స్ పడుతున్నాయి, గుండె నొప్పులు వస్తున్నాయి. బాగా భరించలేకపోతున్నాం ఈ నీళ్లు చేయబట్టి. మీరు ఇంతకు ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? 10 సంవత్సరాలు అవుతుంది మేడం ఈ నీళ్లు అది కంచెలు అది పడబట్టి. 10 సంవత్సరాలు బట్టి ఇదే ఎవరికి చెప్పుకునేటట్టు లేదు. ఎవరికి వీళ్ళ తరపున ఏంటంటే మధ్యాహ్నం వచ్చి విలేకరులు అని కానీ ఇంకే విధమైన బ్రోకర్లకు డబ్బులు ఇచ్చే బదులు వీళ్ళకి పైసలు పెద్ద మనుషులు ఏముండదు. ఊర్లో వ్యవస్థ ఉన్నది, ప్రజలకు నష్టం జరుగుతుంది. పబ్లిక్ 10,000 వేయడం వల్ల నా ఇల్లు మొత్తం ఫుల్ పేజ్, మెట్లు మొత్తం ఫుల్ పేజ్, మనిషి బిల్లు వాళ్ళు చూసాను మీరు కాబట్టి నా మెట్లు మొత్తం ఫుల్ పేజ్, ఇల్లు మొత్తం ఊరిపోతుంది. ఇప్పుడు కొత్త కట్టులో పాలిమా మొత్తం ఇల్లు మొత్తం కాకిస్తుంది. లేకపోతే ఇంతవరకు ఇప్పుడు 10 సంవత్సరాల వాటర్ పొల్యూషన్ అవ్వడము, గాలి పొల్యూషన్ అవ్వడం బతకాలి కదా సార్ జనాలు కూడా. ఇప్పుడు మీ వరకు తీసుకుని వెళ్ళిపోతారు, వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ? ఎప్పటి నుంచి వెళ్తున్నారు ద్వారా మార్చుకోండి. ఇప్పుడు అంటారు ఇప్పుడు నేను షిఫ్ట్ చేసుకుంటాం శాతం అని. ఇది 10 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. 10 సంవత్సరాలు జరుగుతుంది. ఇలాంటి కాబట్టి తీసుకొని మా ఇంటి దగ్గర తీసుకోపోతాం. ఆయన చూసిన తర్వాత మాకు ఏ కంప్లైంట్ ఇస్తారో ఆయన చెప్పమన్నా. నేను ఏమను 10 సంవత్సరాలు రాలేదు, మీరు కూడా మాట్లాడలేదు. చూడండి ప్రాబ్లమ్స్ వస్తాయంటే సర్పంచ్ లేదు, శ్రీరాష్ట్ర టైంలో పోయినా గ్రామ సభ పెట్టి దూరం అయ్యమని చెప్తాం. వాళ్ళు గ్రామ సభ పెట్టి తీర్మానం చేస్తారు. దాన్ని మేము అప్లై చేసాం. అప్లై చేసిన టైం ఉంటుంది మేడం. మన ఈ పూర్తి వచ్చే ఉంది, అది పూర్తి కింద పడితే తగ్గపోదు వాళ్ళు. ఆ మెట్లు ఆన్నే సరిపోయింది. కొత్త మెట్లు రేట్లు కింద పంపారు. అవి మెట్లు కింద మీరు ఆఫీసర్ కాదు కదా, పరిష్కారం చేస్తాను కదా, స్టోరీ చేస్తాను. మీడియాకి పర్మిషన్ కావాలంటే పబ్లిక్ మీరు ఎవరు చేస్తున్నారు మీకు వాళ్ళని ప్రశ్నించండి, కానీ ప్రశ్నించే గొంతుకొని ముయ్యం అక్కడ బ్లాక్ చేస్తున్నారు అనేది అర్థమైందా? మిమ్మల్ని బ్లాక్ చేసిన
చెప్తున్నా మీకు వీడియో ఇస్తారో అది వేయండి. వేస్తారు కంపల్సరీగా. న్యాయం ఎక్కడుందో వేసేస్తాం కదా మేము. మాకేముంది? వెళ్ళిపోతాను మేడం, మేమంతా వెళ్ళిపోతున్నాం. ఇక పోతే డబ్బులు రావాలన్న ఉద్దేశంతో ఇవన్నీ ఎలిగేషన్ మేడం. అర్థమైందా మేడం? ఇప్పుడు ఎప్పుడైతే వెళ్ళిపోతాం వాళ్ళకి కాలం అన్న ఉద్దేశంతో నాకు ₹1,00,000 కావాలి, ఐఫోన్ కావాలని డిమాండ్. మీరు సహకరిస్తారు, మీరు కూడా ఒక మీరు సహకరిస్తారు. మేము సహకరించాము. అలాంటి మాకు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినాక మీ దగ్గర జరిగింది మీ చెప్పేది మాకు తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు పాపం. ఇప్పుడు మీరు సహకరిస్తా ఉంటారు కదా, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నా, నేను మాతో పోతాను. నెక్స్ట్ మంత్ ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. ఆ మాత్రం 5 ఉన్న ఇచ్చారని సరే ఒక ప్రెస్ గౌరవించి అది ఎవరైనా ఉదయం కాదు. ఇప్పుడైతే వీళ్ళు ఇస్తారు, ఇప్పుడైతే వీళ్ళు అడగచ్చు. ఒక గౌరవం చేస్తే అయిపోతుంది. మీతో మమ్మల్ని తీరుతారని ప్రెస్ గౌరవించి ఆయన మీకు చెప్పాల్సింది మీకు జరిగిన అయ్యా మీరు చెప్పండి, వాళ్ళకి జరిగిన అయ్యా వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు సార్ గురించి కాదు, సార్ మాతో వెళ్ళిపోతున్నాం. అది మీరు రెడీగా పైన చెప్తారు. ఎక్కడ ఫైల్ నుండి వాళ్ళు చేస్తారు మేడం. అంటే మీరు కొంచెం చెప్తారు, వాళ్ళు మీరు ఎట్లా అప్లై చేసి కూడా చెప్తారు. అంటే మీరు ఎందుకు పోవట్లేమని మీరు అంటారు. క్వశ్చన్ వేస్తారు, ఎందుకు పోతాం మా చేతిలో పని కాదు. ఇల్లీగల్ పని చేస్తే వాళ్ళు ఊరుకోరు. ఇలా ఉన్న దగ్గర ఇంత రాదా చేస్తారు. నేను ఇప్పుడు పని చేస్తే ఎక్కడున్నాను, పర్మిషన్ దగ్గర పని చేస్తే ఎక్కడున్నాను. వాళ్ళు ఇప్పుడు వాళ్ళది ఏంటి అంటే నేను ఇప్పుడు మేడం ఒక చిన్న విషయం మేడం, నేను పర్మిషన్ అప్లై చేసిన నాకు వచ్చాక నేను పోకపోతే అనాలి, నేను అప్లై చేయకపోతే అనాలి. అప్లై చేసాం, అది మంత్ వస్తుంది అనుకున్నాను. అంటే నా చేతుల పని కాదు, సంస్థ పెట్టేవాడిని కాదు. ఆ 7 యాప్స్ లో ఉందా అక్కడ హైదరాబాద్ ఉంది, మంత్ అయిపోతే అంటారు వాళ్ళే. అయిపోతే వెళ్ళిపోతాం. ఇక్కడ లేకుండా ఇల్లీగల్ పని చేస్తలేము, ఇక్కడ ఉన్నది కానీ పని చేస్తున్నాం. పబ్లిక్ ఇబ్బంది అయితేనే వెళ్ళిపోతాం, పబ్లిక్ ఇబ్బంది అయితేనే వెళ్ళిపోతాం. దూరం పోతున్నాం. అయినా కానీ 50 లక్షలు పెట్టి ఖర్చు పోతున్నాం. ఎందుకు పోతున్నాం మేడం? మనతో చూసుకోవాలి, మనం కూడా ఇల్లు కట్టుకున్నాం మేడం. మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఇల్లు ఉన్నాయి. లేదు మేడం, ఉన్నాయా? వాళ్ళు కూడా ఇల్లు కట్టుకునే సరే ఎంత డాక్యుమెంట్ చేసి ఏం చేస్తారు? మాటలు ఇచ్చాడు ఎక్కడైనా అందరికి బాబులు చేయబట్టి గంట ఎంచుకోవచ్చు తెల్లారా బాబు ఒక నిన్ను తీసుకోవాలా? మాకు మాత్రం మేమే వచ్చినాం. మాతో రాండి మీరు. ఒక నిన్ను తీసుకురావాలి, మీరు ఊళ్ళో పెద్దవాళ్ళు చేతి తీసుకురావాలి. మీరు దూరం కట్టుకున్నాం, ఇల్లు ఏమో చూసుకోవాలి. చింతపల్లి రెవెన్యూ పరిధి లోపల ఉన్నటువంటి క్రషర్ మిల్లు దాదాపుగా 30-40 ఎకరాల విస్తీర్ణం లోపల దశాబ్ద కాలంగా క్రషర్ మిల్లు పై నడిపేయడం జరుగుతుంది. ఈ క్రషర్ మిల్లు లోపల మైనింగ్ అధికారులతో 2 ఎకరాలు 3 ఎకరాల్లో పనిచేసిన ముసక తీసుకొని మొత్తం వైశాల్యం లోపల కూడా బాంబ్ బ్లాస్టింగ్ తో పెద్ద ఎత్తున క్రషర్ నడిపేయడం జరుగుతుంది. దీనివల్ల కూతవేడు దూరం లోపల ఉన్నటువంటి చింతపల్లి ప్రజల యొక్క స్లాబ్లు పగిలిపోవడం కానీ, అదేవిధంగా మెట్టి కూలిపోవడం కానీ, నిధులు పారేయడం కానీ, ఇట్లా ఇందిరమ్మ ఇల్లు కట్టగానే నిధులు పారటం కానీ, అదేవిధంగా ప్రజలందరూ కూడా రాత్రి నిద్ర లేకుండా భయాందోళనలకు గురి కావడం జరుగుతుంది. ఈ భయాందోళనకు గురైనటువంటి ప్రజలందరూ అనేక సార్లు మొరబెట్టుకున్నప్పుడు కూడా, రాస్తారోకలు చేసినప్పుడు కూడా మైనింగ్ అధికారులు కానీ, జిల్లా ఉన్నతాధికారులు కానీ చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ప్రజలకు నష్టం జరిగేటువంటిది, అదేవిధంగా మైనింగ్ పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా ప్రజలకు నష్టం జరుగుతున్నప్పుడు, ప్రజలు భయాందోళన అయినప్పుడు, ప్రజల యొక్క ఇల్లు కూలిపోతూ ఉన్నప్పుడు దానికి ప్రభుత్వం అనేది కానీ లేకపోతే ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు నష్టం జరగకుండా మైనింగ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మైనింగ్ చేసేటువంటి ఓనర్లకు ఉంటది. కాబట్టి ఇప్పుడు తరలిస్తామని చెప్తున్నారు. సంవత్సరం కాలం నుంచి కూడా ఇప్పుడు మొన్న కట్టినటువంటి ఇందిరా మిల్లు కూడా నెరవేరింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని, అక్రమంగా నడుస్తున్నటువంటి మైనింగ్ ను వెంటనే సీజ్ చేసేసి ఇక్కడి నుంచి తరలించే విధంగా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు న్యాయం చేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తారు.
కురివి మండలం చింతపల్లి గ్రామం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా అధికారుల అండదండలతో ఓ క్రషర్ మిల్లు సామాన్యుల పాలిట మృత్యు శకటంగా మారింది. బయటకేమో క్రషర్ మిల్ బోర్డు, లోపల చూస్తే గుండెలు అదిరిపోయే బ్లాస్టింగ్స్. ఆ పేలుళ్ల దాటికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. ఇళ్ల గోడలు బీటలు వారుతున్నా, పసిపిల్లల వృద్ధులు భయంతో వణికిపోతున్నా ఈ దందా మాత్రం ఆగడం లేదు. ప్రజా సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి, స్థానికులు కన్నీరు పెడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు చర్మంలో మాత్రం చలనం లేదు. ఈ క్రషర్ మిల్లు నడుపుతున్న దందా వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందా, లేక మామూళ్ల మత్తులో జోగుతూ ప్రజా ప్రాణాలను గాలికి వదిలేశారా అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజలు సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన యంత్రాంగం మాత్రం మొహం చాటేస్తుంది. పర్మిషన్ల మతలబేంటి? అసలు దేనికోసం దరఖాస్తు చేశారు? దేనికి అనుమతులు ఇచ్చారు? బాంబులు పేల్చే లైసెన్స్ ఉందా? అంత భారీ స్థాయిలో బ్లాస్టింగ్ చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఆ టెక్నీషియన్ ఎవరు? కార్మికుల భద్రత ఏది? అక్కడ పనిచేస్తున్న లేబర్ ఎంతమంది? వారికి కనీస పిఎఫ్ భద్రత సదుపాయాలు ఉన్నాయా లేదా? ఇదేంటని ప్రశ్నించడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై క్రషర్ మిల్లు యాజమాన్యం రౌడీల్లా వ్యవహరించింది. ఎవరిని అడిగి లోపలికి వచ్చారు? మీకు పర్మిషన్ ఉందా? ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మీడియాకే సవాల్ విసిరింది. అంటే వీళ్ల వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివి? వీళ్లకు ఇంతలా బరి తెగించే ధైర్యం ఎవరిచ్చారు? మీడియా అడిగితేనే ఈ స్థాయిలో దౌర్జన్యం చేస్తుంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ క్రషర్ మిల్లును తక్షణమే మూసేయాలి, లేదంటే జిల్లా కలెక్టర్ హైదరాబాద్ లో ఉన్న ఉన్నతాధికారులను కలుస్తాం. సిపిఐ నాయకులు నల్లమల్ల సుధాకర్ రెడ్డి, సిపిఐ ప్రజా సంఘాల నాయకులు సైతం యాజమాన్యం దురుసుగా ప్రవర్తించిన వైనం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి ఇప్పటికైనా కళ్ళు లేని ఈ అధికారుల యంత్రాంగం నిద్రలేస్తుందా? చింతపల్లి గ్రామ ప్రజల భయానికి ముగింపు పలుకుతుందా? లేక ఏ ప్రాణమైనా గాలిలో కలిసాకై తీరిగ్గా విచారణ కమిటీలు వేస్తుందా? దీనిపై మరిన్ని లైవ్ అప్డేట్స్ గ్రౌండ్ జీరో నుంచి మా కరెస్పాండెంట్ అందిస్తారు. స్టే ట్యూన్. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై